హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి షాక్ ఇచ్చిన అమెరికా. ఇంతకుముందు మన అందరికీ తెలిసిన విషయమే. భారత్కి అమెరికాకి మధ్య ఒక వారం రోజుల క్రితం వరకు సంబంధాలు అంత సజావుగా అయితే సాగలేదు. మన దేశం మీద 50% పన్నులు విధించడం జరిగింది. దీనితో బంగ్లాదేశ్, పాకిస్తాన్ అమెరికాకి దగ్గర అవడానికి కోసమని చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇక్కడ భారతదేశం మాత్రం తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొని అమెరికా ఎన్ని పన్నులు విధించినా దాని మీద ఏ విధమైన ప్రతిస్పందన చూపించకుండా మన భారతదేశం అభివృద్ధి కోసం వేరే మార్కెట్లను చూసుకోవడం, యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ డీల్ తీసుకోవడం, అదేవిధంగా న్యూజిలాండ్తోని, బ్రిటన్తోని, యమన్తోని, యూఏతోని ఇటువంటి మిగతా మార్కెట్లని బాగా ఎక్స్ప్లోర్ చేయడం కోసమని చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసింది తప్ప అమెరికాని ఏ విధంగా బతిమాలే కార్యక్రమాలు అయితే చేసుకోవడం జరగలేదు. ఇక్కడ పాకిస్తాను, బంగ్లాదేశ్ చాలా తీవ్రంగా అమెరికాని సంతోషపరచడం కోసమని చాలా ప్రయత్నాలు చేశాయి. కాకపోతే వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏవి కూడా అంతగా ఫలించిన దాఖలాలు మనకు కనిపించడం లేదు. మన దేశం ఒక 5 రోజుల క్రితం అమెరికాతోని ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ ప్రకారం మన దేశం మీద ప్రస్తుతం ఉన్న 50% పన్నుల నుంచి 18%కి కుదించడం జరిగింది. అంటే దాదాపు 32% పన్నుల్ని తగ్గించడం జరిగింది. దీనివలన భారతదేశం ఎగుమతులకి, దిగుమతులకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అది మన ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ మీద ప్రస్తుతం 19% పన్నులు అమెరికా ప్రభుత్వం విధిస్తుంది. అంటే పాకిస్తాన్ మీద విధిస్తున్న పన్నుల కన్నా మనకి 1% తగ్గించి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా భారతదేశం మీద అమెరికా ప్రభుత్వం అనేది చాలా వరకు సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ ట్రేడ్ డీల్ వల్ల. ప్రస్తుతం పాకిస్తాన్ అమెరికాకి చాలా వరకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మరి వాళ్ళు ఏమి చేయమంటే అవి చేయడానికి సిద్ధపడ్డారు. అయినా సరే వాళ్ళ మీద ఏ విధంగానూ పన్నులు తగ్గింపు అనేది జరగలేదు. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఒక 2 రోజుల క్రితం వాళ్ళు కూడా ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అమెరికాతో. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంతకు ముందు బంగ్లాదేశ్ మీద అమెరికా ప్రభుత్వం వారు 20% పన్ను విధించేవారు. ప్రస్తుతం ఈ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత దాన్ని 19%కి తీసుకురావడం జరిగింది. అంటే ఈ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్లో కేవలం 1% మాత్రమే పన్ను తగ్గించడం జరిగింది. అదే భారతదేశం విషయంలో దాదాపు 32% పన్ను తగ్గించారు. ఈ విధంగా బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి అమెరికా ప్రభుత్వం షాక్ ఇవ్వడం జరిగింది. మరి భవిష్యత్తులో దీనివలన బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి అమెరికాకి చేసే ఎగుమతుల్లో చాలా తీవ్రంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. భవిష్యత్తులో ఇది మన ఆర్థిక వ్యవస్థకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.